తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెలసిన కథ. వేల సంవత్సరాల క్రితం వైకుంఠంలో విష్ణుమూర్తి వక్షస్థలంపై మహాలక్ష్మి సేద తీరుతున్న సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భృగు మహర్షి ఒకసారి విష్ణువును పరీక్షించే క్రమంలో ఆయన వక్షస్థలంపై తన్నాడు. తన నివాస స్థానమైన స్వామివారి వక్షస్థలాన్ని భృగువు తన్నినా స్వామివారు కోపగించుకోకపోవడంతో మహాలక్ష్మి తీవ్రంగా కలత చెందింది. తన అవమానానికి న్యాయం జరగలేదని భావించిన అమ్మవారు వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంది. భూలోకంలో శ్రీనివాసుడు, లక్ష్మీదేవి వియోగాన్ని భరించలేని శ్రీ మహావిష్ణువు కూడా భూలోకానికి తరలివచ్చారు. కాలక్రమంలో అమ్మవారు పద్మావతిగా, స్వామివారు శ్రీనివాసుడుగా అవతరించారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె తండ్రి కఠినమైన షరతు విధించారు. కట్న కానుకలు లేని పేదవాడికి నా కుమార్తెను ఇవ్వను అని స్పష్టం చేశారు. కుబేరుని వద్ద అప్పు. పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి